చేస్తున్నారు కదా ఆల్రెడీ ఆశవాళ్ళు కొద్దిగా ఆశకెళ్ళి పెడుతున్నారు మీరు. ఏం చేస్తున్నావు పెన్షన్? బీపీ ఉందా, షుగర్ ఉందా? బాగుందా అన్ని? సంతోషంగా ఉన్నావు నువ్వు? మేము వచ్చామని చెప్తున్నావా? పట్టుకోలే రాంబాబు చెయ్యి. రాంబాబు అమ్మ మీ అమ్మగారు ఎక్కడ ఉన్నారా? ఏమ్మా ఎవరో అంటే వయసులో అందరినీ బాగా చూసాడు ఈయన. ఇప్పుడు మీరు జాగ్రత్త చూసుకోవాలి, మరి అనారోగ్యంలో ఉన్నాడు కాబట్టి. 6,000 హ్యాపీనా అమ్మా? 6,000 కుటుంబానికి ఉపయోగపడుతుందా? మెత్తయ్య గారు అమ్మగారు బెడ్ రెస్ట్ వెనక మౌనమే, మాటలు లేవు. తింటదా? తినిపించాలి. తింటదా? మరి జాగ్రత్త చూసుకుంటున్నావా తల్లిని? మీరు తల్లి కదా, మరి వయసులో ఉన్నప్పుడు మిమ్మల్ని అందరినీ బాగా చూసి ఉంటది. ఇప్పుడు ఇదే పుణ్యం మీకు తెలిసిందా? ఇసుక్కోకుండా తల్లిని చూసుకుంటే ఇంకో జన్మలో అయినా మనకు పుణ్యం జరుగుతుంది. ఉంటాం. ఆవిడకంటే నీకు దండం పెట్టాలి ముందు. చూసుకోండి. చేస్తా అండి? ఈవిడే చేస్తాండి ఈవిడికి. ఓకే పోన్లే. మానసిక స్థితి 50% ఇచ్చారు. మామూలుగా సర్టిఫికేట్ ఇచ్చారండి సార్ పెన్షన్ కోసం. కొత్త పెన్షన్ కొత్త దాంతో ఇప్పిస్తాను. నాది కూడా ఏజ్ బార్ సార్, 61 వచ్చినాయి. నేను షుగర్ బీపీతో ఇది అవుతుంది. అలాగే కొత్త పెన్షన్ వచ్చినప్పుడు శాంక్షన్ చేస్తాం, అందరు చేస్తారు, డెఫినెట్ గా చేస్తారు. ఓకే ఓకే ఓకే. మీ దీవెనలు చాలు మాకు. ఇప్పుడు ఎంత బాగుందా ప్రభుత్వం వచ్చాక? ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఉన్న దాంట్లో తృప్తిగా ఉన్నారా? అది చూడండి. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే చెప్తారండి. సమస్య లేకుండా ఉండదు, కానీ మీరు ఇబ్బంది పడకుండా ఉన్నారా లేదనేది. కూర్చోని అవసరం లేదు. ఎవరో నీకు ఉండేది? పుచ్చుకోలేవా? పుచ్చుకో. ఇప్పుడు నేను అనేది ఫిజియోథెరపీ ఫ్రీయే మామూలుగా. నువ్వు చేయించుకుంటానంటే అడిగితే హాస్పిటల్. నీకేంటి, నీకు చూస్తే ఏంటి? నువ్వు చేస్తున్నావు ఫిజియోథెరపీ? కంటిన్యూషన్ చేస్తున్నావా? అది మందులు ఒరే, మందుల కంటే ఇప్పుడు నన్ను 4 అవుతుందా? 10 కావాలా? ఓకేనా? సరే, అభిమానంతో ఇచ్చావు, చాలా థ్యాంక్. ట్యాంక్ ఆపరేటర్ గా చేసేవాడు ఇక్కడ. కాలనీలో కూడా సర్టిఫికేట్ ఏమైనా పెట్టించారా? మరి సదరన్ పెట్టించుకో, పెడితే వదిలినప్పుడు పెట్టించు. సదరన్ పెట్టించారు. నేను చేయిస్తాను. ఈ కాలనీ పెద్దల్లో ఒక సదరన్ స్లాట్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి పెట్టించు. ఆధార్ కార్డు తీసుకో, పెట్టిస్తాను. ఓకే అలాగే. అటెండ్ తిరిగమ్మ. చిన్న చిన్నవి ఉంటాయి. వర్షం వచ్చినప్పుడు నీళ్లు రావటం, లేకపోతే ఏదైనా ఒక రోజు చేద్దాం. మిగతా విషయాల్లో మీకు అందుబాటులో ఏదైనా అవసరం వచ్చిందంటే, మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా గురువారం క్యాంప్ ఆఫీస్ లో మెడికల్ క్యాంప్ ఉంది. బీపీ షుగర్ దేనికైనా ఉందంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు? మీ ఇంటికి భోజనానికి ఏమొస్తాను నేను? ఏంటి ఇప్పుడు మంచినీళ్ళు ఒకటే ఇబ్బంది అని చెప్తున్నారు ఇక్కడ.
మంచి నీళ్ళకి పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది, ఒక సంవత్సరం ఓపిక పడితే వస్తాయి. అందాక క్యాన్ కొనుక్కోండి మరి. క్యాన్ ఒకటి కొనుక్కుంటే సరిపోతుంది. ఏముంది 3 రోజులు 4 రోజులు వస్తుంది కదా. వాడకానికి నీళ్లు వస్తున్నాయి, కొద్దిగా ఉప్పుగా ఉంటున్నాయి కాబట్టి దాన్ని ఇబ్బంది లేకోకుండా మీకు గోదావరి నీళ్లు వచ్చేటట్టుగా చేసాం. నడుస్తుంది, మొదలు పెడతారు, ఒక సంవత్సరంలో అవుతుంది. నువ్వు సంతోషంగా ఉన్నావా? అందరూ అందుబాటులో ఏదైనా ఉందంటే కబురు వస్తుందా? ఎవరెవరు ఉంటారు? మా అబ్బాయిని మా కార్డు ఉందా? మా అబ్బాయికి రాలేదు. కార్డు వచ్చింది కానీ కొత్త కార్డు అబ్బాయి పనికి వెళ్తాడా? 7ంటికి ఇచ్చేది 9ంటికి ఇస్తున్నాం మరి అని మేము వచ్చి కలిసి ఇద్దామని. ఈ లోపు ఏమన్నా 100 వాడేసేదానివా ఏంటి? 100 మిగిలేదు నీకు, 100 మిగిలింది. బాగుందా? అంతా శుభ్రంగా ఉందా? సంతోషంగా ఉన్నావా? మందులు సరిపోతలేదండి మందులకి. అవును, గురువారం రా. నీకు ఏదైనా చిన్న చిన్న మాటలన్నిటికీ మేము అక్కడ ఇస్తున్నాం. మెడికల్ క్యాంప్ చూస్తున్నారు కాబట్టి మన ఆఫీస్ లోనే వచ్చామంటే నీకు చూస్తారు, టెస్ట్ చేస్తారు, ఏదన్నా పరీక్ష చేయించాలని చేస్తారు. తీసురా, నీ ఏమున్నాయో తెచ్చుకో, రికార్డు తెచ్చుకో, ఏదైనా ఉందంటే సలహా ఇచ్చి పంపిస్తారు. విజయవాడ దాకా వెళ్ళానండి, ప్రైవేట్ హాస్పిటల్ మందులు ఓడుతున్నాను కానీ ఇక్కడ ఓడుతున్నా. చాలా పెద్ద హాస్పిటల్ మందులు ఇప్పుడు ఓడుతున్నా. ఒకసారి వచ్చి చూపించు, చెప్తుంటారు కదా, నీకు ధైర్యంగా ఉంటది. పడిపోయావండి బండి మీద నుంచి? 4,000 ఉందా? సదరన్ సర్టిఫికేట్ పెట్టించారా? మరి ఇతనికి కూడా వస్తుందమ్మా, చూడపోయావా? నాదే అంతా కాదు, మీ సదరన్ సర్టిఫికేట్ పెట్టుకోండి, 6,000 రూపాయలు వస్తుంది. 10కి 15కి ఆశించకండి, కానీ ఏదైనా ఉన్నప్పుడు పెట్టుకోండి, వస్తే 6,000 రూపాయలు వస్తుంది. రైస్ వస్తుందా? అన్ని రేట్లు ఏం పెరగలేదు కదా, గ్యాస్ ఇస్తున్నారు కదా. పిల్లలు మనవలు ఉన్నారా? చదువుకుంటుంటే వస్తుందా? తల్లికి వందనం వస్తుందా? మరి మీ పిల్ల అబ్బాయిలు ఏం చేస్తారు? చేస్తున్నాడు ఉద్యోగం, పోనీ చూసుకుంటాడు బానే? ఓకే, మంచి కొడుకుని కన్నా. డీవియేషన్ ఉంది ఏమన్నా? ఏదైతే ప్రతి నెల కూడా 1వ తారీఖునే సామాజిక భద్రతా పెన్షన్లు అనేది ఏదైతే ఇవ్వడం జరుగుతుందో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నాయకులందరూ కూడా ఆ రోజున విజిట్ చేసి తప్పనిసరిగా ఏదో ఒక కాలనీలో పెన్షన్లు స్వయంగా ఇచ్చి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే వాళ్ళు ఏలూరు నియోజకవర్గంలో మరి 13వ డివిజన్ మరడాన్ రంగారావు కాలనీలో నాయకులు, కూటమి నాయకులందరూ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా పలకరించి ఏ విధంగా ఉన్నది, ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది, మీరు ఏ విధంగా ఉందనేది ప్రతి ఒక్కరిని కూడా అడగడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి మంచినీటికి సంబంధించి వాళ్ళకి ఉప్పు నీరు వస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. తప్పనిసరిగా అది మా నోటీస్లో ఉంది. ఏదైతే అమృత్ పథకంలో, అమృత్ 2 పథకంలో ఏదైతే రాబోయే సంవత్సర కాలంలో కూడా ప్రతి ఇంటికి కూడా గోదావరి నీళ్ళు ఏదైతే ఇస్తారో ఆ నీళ్లు అందించడం జరుగుద్దని వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం. ప్రస్తుతానికి వాడుకోవడానికి సరిపోతున్నాయి కానీ వాళ్ళు క్యాన్ కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నారని కొంతమంది చెప్తున్నారు. తప్పనిసరిగా ఆ ఇబ్బందిని 1 సంవత్సర కాలంలో తీరుస్తామని చెప్తున్నాం. క్యాన్ కూడా తక్కువ రేటుకి వచ్చేటట్టుగా మేము చెప్తామని చెప్తున్నాం. ఎక్కడికక్కడ అక్కడ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి, ఇక్కడ కూడా రమారమి ఇక్కడ కూడా వాటర్ ప్లాంట్ అనేది ఈ కాలనీలో కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కరెంటు ఛార్జీలు కూడా పెరగట్లేదు కాబట్టి వాళ్ళు కూడా రేటు పెంచుకోకుండా అందించడం జరుగుతుంది. తప్పనిసరిగా ఆ సమస్య కూడా వీళ్ళకి తీర్చేటట్టుగా, ఎందుకంటే ఈ సమస్య వాటర్ సమస్య అనేది కొన్ని చోట్ల కాలనీలో ఉన్నాయి. ఎందుకంటే ఉప్పు నీరు బోరు ఎక్కడైతే మరి మంచినీరు రారో ఉప్పు నీరు పడే దగ్గర ఆ సమస్య అనేది సంవత్సరం దాని దృష్టిలో పెట్టుకుని అమృత్ 2 భాగంలో మరి మంచినీరు అందించడానికి గోదావరి నీళ్లు ప్రభుత్వం ఆ పని తీసుకుంది. అది టేక్ ఓవర్ చేసిన తర్వాత 1 yearలో అది కంప్లీట్ అవుతుందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ, మేము ప్రతి ఇంటికి కూడా ప్రతి డివిజన్లో కూడా ఏదైతే ప్రతి నెల ఒక్కొక్కసారి ఒక్కొక్క డివిజన్కి వచ్చేది, అక్కడ శుభ్రతతో పాటు 10 మంది కూడా ఏ విధంగా ఉందనేది తెలుసుదన్న ఉద్దేశంతోనే మేమందరికి కూడా వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తూ, ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి గ్రౌండ్ లెవెల్లో ఆ సమస్యలు తీర్చడానికి వాళ్ళు మా నోటీసులోకి తెచ్చిన సమస్యలు అక్కడక్కడ, ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సమస్య ఉండొచ్చు, ఆ సమస్య మాకు కూడా అవగాహన వస్తుంది ఉద్దేశంతోనే
ప్రతి నిత్యం కూడా రావడం జరుగుతుంది. ఇవాల్టి వరకు ఎలక్షన్ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఏ నెల కూడా చూతా చెప్పకుండా మా కూటమి నాయకులు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క డివిజన్కి తిరగడం జరిగిందని చెప్పి మేము గర్వంగా చెప్పుకోగలుగుతామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.